టీడీపీలో సీనియర్ నేతల కుటుంబాలు క్రమంగా కనుమరుగైపోతున్నాయి. కొత్త తరం వస్తున్న యువతరానికి ప్రాధాన్యత కల్పిస్తున్న కొన్ని దశాబ్దాల పాటు జిల్లాపై పట్టున్న కుటుంబాలు మాత్రం టీడీపీకి క్రమంగా దూరమవుతున్నట్లే కనిపిస్తుంది. అందులో ప్రధానంగా రాయపాటి, కోడెల కుటుంబాలను చెప్పుకోవచ్చు. రాయపాటి సాంబశివరావు వయసు రీత్యా ఇక రాజకీయాల్లో పోటీ చేయలేరు. కానీ ఆయన కుమారుడు శ్రీనివాస్ కు మాత్రం టికెట్ ఇచ్చేందుకు కూడా టీడీపీ నాయకత్వం వెనుకాడుతుంది. తండ్రులకు ఉన్న చరిష్మా తనయులకు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పాలి. టీడీపీ అంటే కోడెల, కోడెల అంటే టీడీపీగా ఉండేది. అలాంటి కోడెలకు 2014లో మంత్రి పదవి బదులు స్పీకర్ పదవి లభించింది. స్పీకర్ అయిన కోడెల శివప్రసాదరావు టీడీపీ పట్ల తన అంకిత భావాన్ని వదిలిపెట్టలేదు. కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శ్రీరామ్కు గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. సత్తెనపల్లి టికెట్ ఆశించినా దక్కలేదు. తాజాగా రాష్ట్ర కమిటీ నుంచి కూడా కోడెల శివరాం పేరును తొలగించారు. దీంతో పల్నాడు జిల్లాలో ఉన్న కోడెల అభిమానులు మాత్రం టీడీపీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు.